ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, మహాతర్ బాబాజీకి, గౌతమ బుద్ధుడికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ సార్కి, అనిమాల మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి ఈ క్లాస్ వినడానికి వచ్చిన మీ ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. తులసి దళం ఈరోజు కొన్ని తెలుసుకుందాము. మనకు పత్రిసారి ఏం అందించారనేది. ధర్మం షడ్ దర్శనాలలో ఒకటైన వైశేషికంలో ధర్మం గురించి చక్కటి నిర్వచనం ఉంది. యతోప్యుదయ నిశ్రేయస సిద్ధిహ సధర్మ, అంటే దేని వలనైతే వెంటనే ఇహ పర లోకాల్లో అభ్యుదయము, పరంపరగా శాశ్వత మోక్షము కలుగుతాయో దానిని ధర్మం అంటారు. అంటే చూడండి, అంటే ధర్మం అంటే కొన్ని మనం చేయాల్సినవి, చెయ్యకూడనివి అని ఉన్నాయి. అంటే ధర్మానికి సంబంధించిన జీవహింస చేయరాదు, అంటే ప్రతి ప్రాణికి కూడా బ్రతికే హక్కు ఉంది. మనం ఎలాగో ప్రతి ప్రాణికి కూడా ఈ సృష్టిలో జీవించే హక్కు ఉంది. అందుకే మనము జీవించాలి, వాటిని జీవించనివ్వాలి అని చెప్తారు కదా సారు. అలాగే ధర్మబద్ధమైన పనులే చేయాలి. అంటే మరి ధర్మబద్ధమైన పనులు చేసినప్పుడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అభ్యుదయాన్ని సాధించగలుగుతాం. అధర్మంలో ఉంటే దాన్ని సాధించలేము. అంటే ఏ కర్మల వలన, ఏ చర్యల వలన ఇహలోకంలో గాని పరలోకంలో గాని దుఃఖం సంభవించి ఆత్మ జ్ఞానాంకురణకు ఆస్కారం ఎప్పుడు కలగదో ఆ కర్మాచరణం అధర్మం అనిపించుకుంటుంది. అంటే మనం చేసే పనుల వల్ల, మనం చేసే చర్యల వల్ల ఇతరులు బాధించబడ్డారు. మరి దానివల్ల ఏం జరుగుతుంది? మనం చేసుకున్నది మనకే వస్తుంది కదా. మన జీవితంలో కూడా దుఃఖం వస్తుంది, దుఃఖం సంభవించబడుతుంది. దాని ద్వారా మరి మనకు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేము. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా ఆస్కారం కలగదన్నట్టు. అంటే ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నాం చూడండి. అంటే మనం గత జన్మల్లో చేసిన దుష్కర్మల వలనే మనకు ఈ సంఘటనలు, మన జీవితంలో వచ్చిన సమస్యలు, బాధలు, అంటే ఒకరిని మనం కోల్పోయామన్నా, మన భర్తను కానీ పిల్లల్ని కానీ, అంటే దానికి కూడా కారణం ఉంది. అదేవిధంగా ప్రతి ఆ సంఘటనకు కూడా కారణం ఉంది. మరి అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని చేయకుండా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మరి ఆత్మ, అంటే సర్వాంతరి ఉన్నదంతా ఆత్మస్వరూపమే. మరి అది ఆచరణలో పెట్టినప్పుడే కదా. అంటే ప్రతి ఒక్కరిని కూడా నేను, అవతలి వ్యక్తి ఒకటే, అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ మూల చైతన్యం యొక్క స్వరూపాలమే అని తెలుసుకున్నప్పుడు, అంటే ఇంకొకరిని బాధించడానికి కూడా ఇంకా మన మనసు ఒప్పుకోదు. అంటే అతని లోపల కూడా దేవుణ్ణి చూస్తున్నాం కదా. దేవుణ్ణి ఎంతసేపు మనం దేవుణ్ణి పూజిస్తాము, దండం పెట్టుకుంటాము. అంటే దేవుని ముందు ఏంటి, మనము చేసిన పనులను కూడా క్షమించమని అడుగుతాము. మరి న్యాయంగా ఉండడానికే ప్రయత్నిస్తాము. అందుకే ప్రతి ఒక్క ప్రాణిని కూడా ఆ భగవంతుని స్వరూపమే అని తెలుసుకున్నప్పుడు మనము అధర్మం చేయము. అదేవిధంగా ఆ డబ్బు సంపాదనలో కానీ, దేని వల్ల, మన మాటల వల్ల కానీ, అంటే బాధ పెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, ఇంకా ఎరుకతో ఉండాలి. అంటే ఎవరిని కూడా బాధించొద్దు, అధర్మంలో ఉండదు. అధర్మంలో ఉండడం వల్ల మన ఆత్మజ్ఞానాన్ని కూడా తెలుసుకోలేము. ధర్మాచరణ ఎప్పుడు మనకే లాభకరం కనుక అది సదా పరిగ్రహించవలసిందే. మరి ధర్మాచరణ వల్ల ఏం జరుగుతుంది? ధర్మంలో ఉండడము, ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనకు లాభకరము. అందుకే దాన్ని ఎప్పుడు కూడా స్వీకరించాలి. కానీ అధర్మాచరణం ఎప్పుడు కూడా మన సొంతానికే హానికరం ఎల్లప్పుడు. అంటే మన ఆత్మాభివృద్ధికి తోడ్పడలేదు, మన ఆత్మ ఎదుగుదలకు సహకరించలేదు. మరి ఆత్మ ఎదగకపోతే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? మళ్ళీ ఈ జనన మరణ చక్రాల్లో ఇరుక్కొని పుడుతూ చస్తూ ఉంటుంది. అదే ఆత్మ జ్ఞానం తెలుసుకొని
ముందుకెళ్తూ మన ఆత్మ పరిణితికి మనము సహాయపడుతూ ఉన్నామనుకోండి, మనం చేసే పనులు గాని, మన మాటలు అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆ జన్మలు కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే అందుకే సదా అధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేయాలి. ధర్మాన్నే స్వీకరించాలి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతో వదిత్. అంటే మనుస్మృతిలో చెప్పారు దీన్ని. ఏంటి అంటే చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన వాణ్ణి చంపుతుంది. అంటే ఏంటి ఇక్కడ చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన వాడిని చంపుతుంది. అంటే ఇప్పుడు ఆత్మ ఆ అందరి లోపల ఉంది. అందరూ ఒకటే మూల చైతన్యం నుంచి వచ్చాం మరి. ఇక్కడ ఏంటి మన ప్రవర్తన వల్ల మనం చేసే చర్యల వలన ధర్మాన్ని చంపేస్తున్నాం. అంటే చంపడం అనేది ధర్మం కాదు. మరి చంపినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక జన్మలో మనము ఒక వ్యక్తిని చంపాము. మరి మళ్ళీ ఇంకొక జన్మలో మనం కష్టం అనుభవిస్తున్నామంటే, ఆ వ్యక్తే ఇక్కడికొచ్చి మనల్ని చంపడం లేదు గదా! అంటే అక్కడ ఏమైతుంది? ఆ విశ్వ ప్రణాళికలో నిర్ణయించబడింది. అంటే ఇతను ఈ తప్పు చేశాడు. ఇతడు ఈ పుణ్యం చేశాడు. ఈ పాపం చేశాడు. అంటే దాని ద్వారానే ఆ అధర్మాల వల్లనే మళ్ళీ ఇప్పుడు ఆ ధర్మం ఏదైతే ఉందో చంపబడిన ధర్మమే ఆ ధర్మాన్ని చంపిన వాడిని ధర్మాన్ని ఎవరైతే చంపారో అతన్ని చంపుతుంది. అంటే మరి మనకు భారతంలో గూడా అంటే చూడండి ధృతరాష్ట్రుడు గాని అంటే ధర్మబద్ధంగా లేరు. మరి ధర్మబద్ధంగా లేనప్పుడు ఏం జరిగింది? ఆఖరికి అర్జునుడు బాధపడుతుంటే గూడా వాళ్ళంతా గూడా ధర్మానికి వ్యతిరేకంగా పాలించారు కాబట్టి తప్పులేదు అన్నట్టుగా అంటే ధర్మాన్ని ఎప్పుడైతే ఎవరైతే కాపాడతారో వాళ్ళు విశ్వం ద్వారా కాపాడబడతారు. ధర్మాన్ని ఎవరైతే చంపేశారో ఆ ధర్మమే మళ్ళీ చంపిన వారిని చంపుతుంది. అదే విధంగా రక్షింపబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించిన వారిని రక్షిస్తుంది. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. అంటే మనం చేసే చర్యల వల్ల, కర్మల వల్ల, మనం చేసే పనుల వల్లనే మనకు జరిగేవన్నీ అని ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది గదా! అందుకే ఎప్పుడు గూడా ధర్మం చేత ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు, ధర్మం చేత ఎప్పుడు గూడా మనం చంపబడకుండా ఉండేందుకు మరి మనం ఏం జేయాలి? ఆ ధర్మాన్ని సదా రక్షించాలి అని స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారన్నమాట. జ్ఞానం అన్నదే ప్రత్యక్షంగా మోక్ష సాధనం. ధర్మం అన్నది పరోక్షంగా మోక్ష సాధనం. అంతేకాక ముక్త పురుషుల తదుపరి కర్తవ్యం. అంటే ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకు కనిపించేది మనం మోక్షాన్ని పొందుతాము. ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం. దీన్ని ఆచరించడం ద్వారా మనకు ప్రత్యక్షంగా అది కనిపించదన్నట్టు. ఈ ధర్మం అనేది మనకు కనపడదు. పరోక్షంగానే మనం చేసిన ధర్మబద్ధమైన పనుల వల్ల పరోక్షంగా మోక్ష సాధనం అంటే మళ్ళీ మనకు ఆహ్, చావు పుట్టుకలు లేకుండా అంటే ఇంకా పైన ఉన్నత లోకాల్లో గూడా ఇంకా మనల్ని ఆహ్, ఉన్నత లోకాలకు చేరుకుంటాము. ఆ పరమాత్మ దగ్గరగా వెళ్తాము. మళ్ళీ మోక్షానికి సాధనం అంట. పరోక్షంగా అది కనబడింది. ప్రత్యక్షంగా కనిపించేది జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతామనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ధర్మం అన్నది మాత్రం పరోక్షంగా ఉంటుంది. అందుకే ధర్మంలో ఉండాలి. అదే మరి ముక్త పురుషుల తదుపరి కర్తవ్యం అని చెప్తున్నారు. మనిషి జ్ఞానగామిగా వెంటనే కాలేకపోయినా తాను నమ్మిన ధర్మాచరణను మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ వీడరాదు. అంటే మరి ఒకవేళ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. కొన్నిసార్లు అంటే ఎంత తెలుసుకున్నా జ్ఞానం అనేది అనంతం. జ్ఞానం తెలుసుకోవాల్సిందే ఉంటుంది. మరి జ్ఞానగామిగా మనం వెంటనే కాలేము. అంటే తెలుసుకున్న దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టలేము కావచ్చు. కానీ నమ్మిన ధర్మాచరణను ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెడితే దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వీడరాదు. ధర్మాచరణను మాత్రము మనము మన జీవితంలో అవలంబించాలి. దాన్ని అనుసరించాలి. ధర్మాన్ని అనుసరించాలి. అందుకే బుద్ధ ధర్మం ప్రకారం ధర్మం శరణం గచ్చామి. ధర్మాన్ని శరణుగొచ్చినప్పుడు ఆ ధర్మమే కాపాడుతుంది. త్రయీ ధర్మం. త్రయీ ధర్మం అనుప్రసన్న గతాగతం కామా కామా లభంతే.
అని ఉంది భగవద్గీతలో. అంటే మనకు 3 ధర్మాలు నిర్దేశించబడి ఉన్నాయి. ఏంటి? మన శరీరం పట్ల ధర్మం, మన ఆత్మ పురోగతి పట్ల ధర్మం, మన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మం. మన శరీరం పట్ల అంటే ఇవి 3 కూడా దేనికవే ముఖ్యం. అంటే ఇప్పుడు నువ్వు నీ దేహానికి శరీరం పట్ల ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని చెప్తారు. అంటే కొంతమంది ఇప్పుడు మనము ఇతరులకు సేవ చేస్తే మంచిది. లేదా నీకు వీలైనంతగా నువ్వేది చేయగలవో అది చెయ్యని ఎందుకు చెప్తారంటే ఉదాహరణకు నేనున్నాననుకోండి. నాకొక కాలు నొప్పున్నది. మరి సేవ చేయాలంటే ఇప్పుడు అక్కడ ఏదైనా అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ధ్యాన చక్రాలు జరుగుతున్నాయి. అంటే అక్కడికి వెళ్తాము. మరక్కడ వడ్డన చేయడానికి నేను నిలబడ్డాననుకోండి. అంటే ఏం జరుగుతుందప్పుడు మరి నా కాలు నొప్పి విపరీతంగా ఎక్కువవుతుంది. మరి అలాంటప్పుడు నువ్వేం జేయాలి? నిలబడి చేసే సేవ కంటే నీకు అనుకూలం ఏదైతే ఉందో, నీకు అనుకూలంగా ఉన్న దానిని నువ్వు చేయాలి. అంటే అది దేహానికి. అందుకే మన శరీరం పట్ల గూడా అంటే మన శరీరాన్ని గూడా ఒత్తిడికి గురి చేయకూడదు. అంటే మన శరీరం సహకరించదు. ఒక్కొక్కసారి పనులు ఎక్కువైనప్పుడు ఏమైతుంది? కాళ్ళు నిలబడనియ్యవు, నడుము నొప్పొస్తుంది. అంటే ఇలాంటివి జరిగినప్పుడు శరీరానికి గూడా రెస్ట్ ఇవ్వాలి. నువ్వేది చేయగలవో, నీకేది అనుకూలంగా ఉంటుందో దాన్ని చెయ్యి. అదే విధంగా మన ఆత్మ పురోగతి పట్ల ధర్మం. అంటే మనం జేసే పని వల్ల మన ఆత్మ పురోగతిని సాధించాలి గానీ, తిరోగతికి వెళ్ళకూడదు. అంటే చూడండి ఇప్పుడు మళ్ళీ జీవహింస జేయరాదు తప్పు అని తెలుసుకున్నాము. మరి మళ్ళీ నేను మాంసాన్ని తింటాను. మళ్ళీ నేను కోడిని కోస్తాను. చేపల్ని చంపి తింటాను. మేకల్ని చంపి తింటాను. ఇవన్నీ తప్పు గదా! మరి. అంటే మళ్ళప్పుడు నువ్వు ఆత్మ పురోగతి సాధించలేవు. అందుకే ఆత్మ పురోగతి పట్ల గూడా ధర్మం అంటే తనకు మారిన ధర్మం పనికిరాదు. నీ హృదయం కూడా చెప్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు పదే పదే వద్దు, వద్దు ఇది తప్పు అన్నట్టుగా మన మనసు, మన హృదయం చెప్తూ ఉంటుంది. అందుకే మన ఆత్మ పురోగతికి సంబంధించి ఏదైనా చేయాలన్నమాట. అదే విధంగా మన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మం అంటే చుట్టూ ఉన్న ప్రాణుల్ని గూడా రక్షించాలి. మరి కుటుంబానికి గూడా మనము విలువివ్వాలి. ఎందుకంటే ఈ కుటుంబం గూడా మనం తెచ్చుకున్నాం. మన ప్రణాళికలో ఒక భాగం. అంటే గత జన్మల ఆధారంగా మనము నేర్చుకోవడానికి మళ్ళీ మనము ఈ కుటుంబాన్ని తెచ్చుకున్నాం. అందుకే కుటుంబాన్ని గూడా సరిగానే చూసుకోవాలి. కుటుంబానికి మించిన ధర్మం గూడా పనికిరాదు. అందుకే ఫస్ట్ ఏమంటారు నిన్ను నువ్వు సరిదిద్దుకో. నువ్వు కరెక్ట్‌గా ఉంటే నీ కుటుంబంలో మార్పొస్తుంది. మళ్ళీ తర్వాత సంఘంలో మార్పొస్తుందని మనకు దేహానికి మించి చేయరాదు. మళ్ళీ ఆత్మ పురోగతి పట్ల ధర్మంతో ఉండాలి. అదేవిధంగా కుటుంబానికి మన ధర్మం గూడా పనికిరాదు. ఇతర ప్రాణుల పట్ల గూడా మనము ధర్మంగా ఉండాలి. చతుర్వర్ణాలు. ఈ చతుర్వర్ణాలు ఎలా అంటే అంతర్గుణాలను బట్టి, బహిర్కర్మలను బట్టి ప్రజలందరినీ 4 రకాలుగా విభజించవచ్చును అని జెప్తారు. అంటే లోపల గుణాలు. మరి బహిర్కర్మలంటే బయట మనము చేసే పనులు. ఈ శరీరంతో చేసే పనులు. వీటిని బట్టి ప్రజల్ని 4 రకాలుగా విభజించవచ్చు. అదే విధంగా పురుషార్థాలు. పురుషార్థాలు గూడా కామ, అర్థ, ధర్మ, మోక్ష. ఈ 4టిని పురుషార్థాలంటారు. ఉపాధి అంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఇవి 4 ఉంటేనే మరి ఈ మనిషి కనిపిస్తున్నాడు. అదే విధంగా గుణాలు. తమో గుణము, రజో గుణము, సత్వగుణము, నిర్గుణము. ఇవి 4 గూడా గుణాలు. మరి గీతా శ్లోకం. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. అంటే ప్రతి దాంట్లో గూడా ఇలా 4 ఉన్నాయి. యోగాల్లో గూడా భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం. మరి కీటక దశలంటే చూడండి ఇప్పుడు అండ దశ, లార్వా దశ అంటే గొంగళి పురుగు ఏమైతుంది మళ్ళీ ఆఖరికొచ్చేసరికి సీతాకోకచిలుకగా మారుతుంది. అండ దశ, లార్వా దశ, ప్యూపా దశ, సీతాకోకచిలుక. వర్ణం శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఇవి 4 వర్ణాలు. రామాయణంలో నలుగురున్నారు. కుంభకర్ణుడు, రావణుడు, విభీషణుడు, శ్రీరాముడు. అయితే మరి శరీర స్థాయిలో జీవితాన్ని గడిపేవాడిని శూద్రుడు అంటున్నారు. అంటే కేవలం ఇంద్రియ సుఖాలకే ప్రాముఖ్యతనిస్తారు. అంటే చూడండి ఒక తాగుబోతు ఏం చేస్తాడు? తాగుతూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. తాగుతూ అంటే వాడికి ఇష్టమైన పనుల్ని చేస్తూ ఉంటాడు.
అంటే వాడు శరీర స్థాయిలోనే తాగడానికి మించి ఇంకా సుఖం లేదు అనుకుంటున్నాడు. అదే ఇంద్రియ లోలత్వానికే గురవుతున్నాడు గానీ వాడికి ఇంకా వేరే ఏమీ పట్టదు. మరి శరీర మనోస్థాయిలలో జీవితాన్ని గడిపేవాడు వైశ్యుడు. అంటే తన శరీర కోరికల్ని, అదే విధంగా మనసులో వచ్చిన కోరికల్ని గూడా ఆ స్థాయిల్లోనే అంటే ఒక డబ్బు సంపాదించాలని కోరుకుందనుకోండి, డబ్బు సంపాదిస్తాడు. కొన్ని అంటే ఇట్లా తీర్థయాత్రలు తిరగాలని కోరుకుంది. అంటే ఈ శరీరంతో తన మనసుకు నచ్చిన పనులు మాత్రమే చేస్తాడు. అతన్ని వైశ్యుడు అంటారు. శరీర, మనో, బుద్ధి స్థాయిలలో జీవితాన్ని గడిపేవాడు క్షత్రియుడు. అంటే క్షత్రియుడి విషయానికొచ్చేసరికి చూడండి ఒక రాజు. మరి రాజుగా రాజ్యాన్ని పరిపాలించాలి. అలాంటప్పుడేంటి మరి ప్రజలందరికీ ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. మరి అలాంటప్పుడు బుద్ధిని ఉపయోగిస్తాడు. చూడండి అంటే అందరికీ సరిపడా వనరులు సేకూర్చాలి. అదే విధంగా ఇతర దేశాల నుంచి ఆహ్, తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అందుకే శరీరము, మనసు, బుద్ధిని గూడా ఉపయోగిస్తాడు. అతన్ని క్షత్రియుడు అంటారు. శరీర, మనో, బుద్ధి, ఆత్మ అన్ని స్థాయిలలో జీవితాన్ని గడిపేవాడు బ్రాహ్మణుడు. అంటే ఇవేంటి మన స్థితులను బట్టి ఈ శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అని చెప్తున్నారన్నట్టు. బ్రాహ్మణుడు అంటే ఎలా ఉంటాడు? శరీరం కోసం చేస్తాడు. అదే మనసును ఉపయోగిస్తాడు. బుద్ధిని ఆత్మ కోసం గూడా తన ఆత్మ ఎదుగుదలకు గూడా ప్రయత్నం చేస్తాడు. అతన్ని బ్రాహ్మణుడు. అంటే ఇవన్నీ స్థితులు ఫ్రెండ్స్. అంటే ఈ కులాలు, వర్ణాలనేటివి మన యొక్క స్థితులు. అంటే మనం ఎలా ఉన్నాము? మనకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఓన్లీ శరీర స్థాయిలోనే జీవితాన్ని గడిపాము. తర్వాత మనోస్థాయి, శరీర స్థాయి, మనోస్థాయి. తర్వాత శరీరము, మనసు, బుద్ధిని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు ఆత్మ అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 స్థాయిల్లో జీవితాన్ని గడిపే వాళ్ళను బ్రాహ్మణుడు అంటారు. అంటే మనిషి తన జన్మ పరంపరలో క్రమక్రమంగా ఈ 4 పరిస్థితులను అనుభవించి జనన మరణ చక్రంలోంచి చివరకు విముక్తుడవుతాడు. అంటే మనం ఒక జన్మలో సాధించొచ్చు. లేదా ఎన్నో జన్మలు తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే తన జన్మ పరంపరలో ఏంటి ఇవన్నీ ఈ 4 పరిస్థితుల్ని దాటాలి. ఈ 4 పరిస్థితుల్ని దాటినప్పుడే వీటన్నిటిని అనుభవించాలి. అనుభవించి జనన మరణ చక్రంలోంచి చివరికి విముక్తుడవుతాడు. ఎన్ని తక్కువ జన్మలలో పాఠాలన్నీ నేర్చుకుంటాడు అనేది వారి తెలివితేటలను బట్టి, దీక్షను బట్టి ఉంటుంది. అంటే చూడండి మరి ఎన్ని తక్కువ జన్మలు ఎక్కువనా? తక్కువనా? అనేది గూడా మన మీదనే ఆధారపడింది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి మనకు వంశసాగరు కర్మధ్యయనం జేసుకోండి. మీ జీవితంలో ఇదెందుకొచ్చిందో తెలుసుకోండి అని జెప్తాడు. ఆ 72 శ్వాసాలు జేసుకోండి. రాబోయే భవిష్యత్తు గూడా మీకు దెలుస్తుంది. అంటే చెప్పగానే, వినగానే సరికాదు కదా! దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నారు? ఎంతవరకు దెలుసుకుంటున్నారు? తెలుసుకున్న దాన్ని బట్టే మళ్ళీ నీ ఆత్మ ఎదుగుదలనేది ఉంటుంది. దాన్ని బట్టే జనన మరణ చక్రం అనేది నిర్ణయించబడుతుంది. అందుకే నీ తెలివితేట, నీ దీక్ష, నువ్వు జేసే సాధన దాన్ని బట్టే ఉంటుందన్నట్టు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజ అన్నది మనుస్మృతి. అంటే పుట్టుకతో ఎవడైనా శూద్రుడే. చిన్న పిల్లాడుగా పుట్టినప్పుడు ఏం తెలుస్తుంది? వాడికి ఏమి తెలవదు గదా! శూద్రుడే. అదే విధంగా శైశవ స్థితి అని మనం జెప్పుకుంటాం. అంటే చేసే పనుల ద్వారా మాత్రమే ద్విజుడవుతాడు. మనం ఏ పనులైతే ధర్మబద్ధమైన పనులు చేశామనుకోండి, మనం దివ్యత్వంలోకెళ్తాము. ఇంకా అధర్మాచరణనే చేస్తూ ఉన్నామనుకోండి, రాక్షసత్వంలోనే ఉంటాము. అందుకే చేసే పనుల ద్వారానే ద్విజుడవుతాడు, గొప్పవాడవుతాడు. నజాచ్చ హోతి బ్రాహ్మణో అన్నాడు బుద్ధుడు. అంటే జన్మ ద్వారా ఎప్పుడు బ్రాహ్మణుడు కాడు అని అర్థం. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. అతను చేసే పనుల వల్లనే బ్రాహ్మణుడుగా మారతాడు. తమో, రజో, సత్వ గుణాలు. గుణం అంటే అంతర్పరిస్థితి. కర్మ అంటే బహిర్కార్యకలాపం. మన గుణాన్ని బట్టే మన కర్మలు ఉంటాయి. కర్మల వల్ల గుణాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే గుణం అంటే అంతర్పరిస్థితి. మన లోపల. అంటే ఎలా ఉంది? మన గుణాల వల్లనే మనం పనులు జేస్తూ ఉంటాం గదా! హ్మ్. కర్మ అంటే మనం బయట చేసే కార్యం ఏదైతే ఉన్నాయో
మనం చేసే విధులు ఏవైతే నిర్వర్తిస్తున్నామో వాటిని కార్యకలాపం అంటాం అన్నట్టు. అయితే మన గుణాన్ని బట్టే కర్మలు ఉంటాయి. అంటే గుణాన్ని బట్టే మనం చేస్తూ ఉంటాం అన్నట్టు ప్రతీది కూడా. అంటే చూడండి, ఒక దొంగ ఉన్నాడు అంటే వాడికి ఎప్పుడు కూడా దొంగతనం చేసి సంపాదించాలని ఉంటుంది. అదే విధంగా మరి వాడు బిజినెస్ లో కూడా రకరకాలుగా ఉంటారు చూడండి. అంటే కొంతమంది ప్రజల్ని మోసం చేసి చేస్తారు. కొంతమంది ఏమో ఆ! లేదు, ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఓకే. నేను కష్టపడిన దానికి నాకింత చాలు. హ్మ్. నాకీరోజు నాకొక రూ. 100 దొరికితే చాలు, నాకు రూ. 1000 దొరికితే చాలు. అంతకంటే నాకెక్కువొద్దు అనుకోని ధర్మబద్ధంగా నడుచుకుంటారు. అంటే ఇలా ఆ గుణాలను బట్టి గూడా వీళ్ళు జేసే కర్మలు గూడా ఉంటాయి. ఆ కర్మల్ని బట్టి మళ్ళీ గుణాలు మారుతూ ఉంటాయి. అంటే ఏవైతే మనం పుణ్యకర్మలు చేస్తూ ఉంటామో దానివల్ల మన లోపల గుణాలు గూడా మారుతూ ఉంటాయి. అంతే గదా ఫ్రెండ్స్! ఇప్పుడు భగవద్గీత విన్నాం. మరి ఎలా ఉండాలనేది తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు దాన్ని మార్చుకుంటున్నాం గదా! అదే విధంగా మనము కళల్లో మన గత జన్మల్ని జూసుకున్నాము. అంటే ఒకప్పుడు ఎన్నో తప్పులు జేశాము. ఇప్పుడేంటి, దాన్ని మారుస్తున్నాం. అంటే ఆ గుణాన్ని తెలుసుకొని, ఇప్పుడు ఆ కర్మ చేయడం వలన ఎంతమంది నష్టపోయారు? ఎంతమంది బాధించబడ్డారు? అబ్బా! నేనా ఇంత పని చేసింది వద్దు. మళ్ళీ అలాంటివి చేయకూడదు అని మన గుణాన్ని మారుస్తున్నాము. ఆ గుణాన్ని మార్చడం ద్వారా చేసే పని ఇప్పుడు ధర్మబద్ధమైనవి జేస్తున్నాము. ఆ ధర్మబద్ధమైనవి చేయడం వల్ల ఇంకా ఇంకా నీ గుణం అనేది ఇంకా క్లీన్‌గా తయారవుతుందన్నమాట. అంటే తమో గుణాన్ని వదిలేసి తమో గుణము, రజోగుణంకి సత్వగుణంలోకి వస్తున్నాము. గుణం, కర్మ ఇవి 2 పెనవేసుకున్న 2 పాముల లాంటివి. అంటే 2 పాములు పెనవేసుకుంటే ఎలా ఉంటుందో ఈ 2 గూడా గుణము, కర్మ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. అంతర పరిస్థితిని బట్టి మనుష్యులను తమోగుణ ప్రధానులుగా, రజోగుణ ప్రధానులుగా, సత్వగుణ ప్రధానులుగా, శుద్ధ సాత్వికులుగా, నిర్గుణులుగా విభజించవచ్చు. అంటే మన అంతర పరిస్థితిని బట్టే విభజించవచ్చు. మనుషుల్ని తమో గుణంలో ఉన్నారా వీళ్ళు? చూడండి, అంటే మరి హ్మ్. ఎంతసేపు తిండి, నిద్ర దీనికే సమయం ఇస్తూ వాడు ఎక్కువగా సోమరిపోతుగా ఉన్నాడనుకోండి, తమో గుణంలో ఉన్నాడనుకోండి. అంటే మనం కుంభకర్ణుడిని ఉదాహరణగా చూయించొచ్చు. రజోగుణ ప్రధానం అంటే రావణాసురుడేంటి మరి, అంటే రజోగుణం అంటే నాకిది కావాలి, అది కావాలి అంటే అందరూ నేను చెప్పినట్టు వినాలి, ఈ లోకాలన్నీ నేనే పాలించాలి. ఇట్లా రజోగుణం అంటే అవిటి రజోగుణంలో ఉన్నవాడన్నట్టు. సత్వగుణ ప్రధానం అంటే విభీషణుడిని సత్వగుణ ప్రధానుడిగా చెప్పుకుంటాం. మరి శుద్ధ సాత్వ నిర్గుణంకి రాముడిని నిర్గుణుడిగా చెప్పుకుంటాం మనం. అంటే ఇలా 4 రకాలుగా విభజించవచ్చు. తమోగుణ ప్రధానుడు కుంభకర్ణుడిలాగా శారీరక అవసరాలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తారు. కామమే ముఖ్య ధ్యేయంగా అంటే కామం అంటే ఇక్కడ కోరికలు ఫ్రెండ్స్. కామం అంటే ఆహ్, ఓన్లీ సెక్స్ అనేది కాదు. కామం అంటే కోరికలు. అంటే కామమే ముఖ్య ధ్యేయంగా వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడమే. కష్టాలు వస్తే ఏం చేస్తారు? ఆర్తనాదాలు చేస్తారు. రజోగుణ ప్రధానులు రావణాసురుడిలాగా కీర్తి కాముకులు. అంతులేని సుఖాలను వాంఛించేవారు. అందుకు ఎంతటి అధర్మానికైనా తెగిస్తారు. అంటే సుఖాలను కోరుతూ ఇతరులను కష్టపెడితే అది అధర్మం కిందకొస్తుంది గదా! నువ్వు ధర్మబద్ధంగా సాధిస్తే ఓకే. నువ్వెంతైనా ధర్మబద్ధంగా సాధించి నువ్వెంతైనా సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు. కానీ అధర్మంగా అంటే ఇతరులను హింసిస్తూ వాళ్ళందరూ నేను చెప్పినట్టు వినాలని వాళ్ళని బాధిస్తూ ఎంతటి అధర్మానికైనా తెగించేవారు. రజోగుణం అంటే రావణాసురుడిలాగా కీర్తి కాముకులైన వారు. ఇంకా విభీషణుడిలాగా బుద్ధిజీవులు, జ్ఞానయోగ జిజ్ఞాసులు, సత్వగుణ ప్రధానులంటే ధర్మం కొరకే ధర్మంలోనే ఉండాలి. ధర్మాన్ని అభిలషించాలి. అదే విధంగా రాజ్యంలో గూడా అందరూ ధర్మబద్ధంగా అంటే అలా కోరుకునేవాళ్ళు విభీషణుడు. ఇక శుద్ధ సాత్వికులు, నిర్గుణులు మోక్ష సామ్రాజ్యాన్ని ఏలేవారు. వీరు పరిణితి చెందిన సీతాకోకచిలుకలు. ఎవరైతే శుద్ధ సాత్వికంలో ఉంటారో వాళ్ళు నిర్గుణులుగా మారతారు. వాళ్ళే మోక్ష సామ్రాజ్యాన్ని ఏలుతారు. అంటే ఇంకా పరిణితి చెందిన సీతాకోకచిలుకలు. అంటే మన ఆత్మ పరిణితి చెందింది అని అర్థం అన్నట్టు. అక్కడ శ్రీరాముడు లాంటి జ్ఞానులే సిద్ధులు అని చెప్తున్నారు. మనకు దాన్ని చేరాలి అంటే సత్వగుణంలోనే ఉండాలి. శుద్ధ సాత్వికంగా ఉన్నప్పుడే ఆ మోక్ష సామ్రాజ్యానికి అర్హత సంపాదించినట్టే. మన అసలు ధ్యేయం శుద్ధ సాత్వికులుగా, నిర్గుణులుగా త్వరగా మారడమే. మనమంతా ఏం చేయాలి మరి?
శుద్ధ సాత్వికత్వంలో ఉండాలి, నిర్గుణులుగా మారాలి. 4 యోగాలు. ప్రతి జీవి తన పరిణామ క్రమంలో అన్ని దశలను విధిగా దాటాల్సిందే. భక్తి యోగం అంటే నామ సంకీర్తనం ఇత్యాది. కర్మయోగం అంటే నిష్కామ కర్మ. జ్ఞాన యోగం అంటే ఆత్మ జ్ఞాన శాస్త్ర పరిచయం. ధ్యాన యోగం అంటే అనుభవైక్య జ్ఞానం. అంటే ఉమ్, తన పరిణామ క్రమంలో జీవి ముందుకెళ్ళాలంటే ఇంకా ఈ 4 దశల్ని దాటాల్సిందే. అంటే ఏంటి? భక్తి యోగం అంటే మనము ఫస్ట్ నుంచి కూడా మనకు పుట్టినప్పటి నుంచి కూడా మనకు తెలిసింది భగవంతుడు అంటే మనకు విగ్రహాల రూపంలో చూపించారు. అక్కడ జపం చేయడము, మంత్ర జపం చేయడము, లేదంటే పాటలు భజనలు భజనలు అంటాం కదా, భజనలు చేయడము, నామ సంకీర్తనం చేయడం అంటే ఇలా విష్ణు సహస్రనామాలు కానీ, శివనామాలు, లలిత సహస్ర అంటే ఒక్కొక్కరిగా అట్లా దానిలో ఉన్నాం. భక్తి యోగం అంటే భజనలు, పూజలు, మంత్ర జపము, నామ సంకీర్తనం వీటిల్లో ఉన్నాం. కర్మయోగం అంటే నిష్కామ అంటే కొంచెంగా ఇంకా ముందుకొచ్చాము. కర్మయోగం నిష్కామ కర్మ చేస్తే మళ్ళీ మనకు ఏది అంటదని చెప్పి అంటే ఇప్పుడు చేస్తుంది నేను కాదు అని ఆ భగవంతుడు అన్నట్టుగా ఫలితం ఆశించకుండా మనం చేసే పనికి ఫలితం ఆశించకుండా చేసినప్పుడు అది నిష్కామ కర్మ కిందికి వస్తుంది అన్నట్టు. లేదు మళ్ళీ నేను ఇప్పుడు చూడండి, నేను ఎగ్జామ్ లో పాస్ అయితే నేను గుడికి వచ్చి 40 ప్రదక్షిణాలు చేస్తానని, లేదంటే నాకు డబ్బు బిజినెస్ మంచిగా సాగితే నేను నీకు ఇంత ఇస్తాను అంటే ఇలా ఫలితం ఆశించి అక్కడ పని చేస్తున్నాము. కానీ ఎప్పుడైతే ఫలితం ఆశించకుండా నువ్వు చేయాల్సింది చేస్తూ వెళ్తావో అది నిష్కామ కర్మ అవుతుంది. ఇంకా జ్ఞానయోగం అంటే మరి ఆత్మ జ్ఞాన శాస్త్ర పరిచయం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము, అది తెలుసుకుని దాన్ని ఆచరించాలి. ధ్యాన యోగం అంటే అనుభవైక్య జ్ఞానం అంటే ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? మనం చూస్తున్నాం కదా, ధ్యానంలో కూర్చోవడం ద్వారా దేన్ని అనుభూతి చెందుతున్నాము? ఆ శూన్యత్వాన్ని అనుభూతి చెందుతున్నాము, మన ఆత్మతో కనెక్ట్ అవుతున్నాము. అంటే అదే విధంగా ఇప్పుడు కర్మధ్యానం చేసి ఏం చేస్తున్నాము? కళల ద్వారా మన జన్మల్ని చూసుకుంటున్నాము, గత జన్మల్ని చూస్తున్నాము, రాబోయే భవిష్యత్తుని తెలుసు. ఇదంతా కూడా మనకు మనంగా తెలుసుకున్న అనుభవం ద్వారా తెలుసుకున్న అనుభవైక్య జ్ఞానం. కానీ ఎవరో చెప్తే విన్నది, చదివితే విన్నది కాదు కదా, మనకు మనంగా తెలుసు. ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కళల్లో సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అనేక లోకాలు తిరిగి వస్తాయి, అది కూడా చూసుకుంటున్నాం, అది కూడా అనుభవం పొందుతున్నాం కదా. అంటే మనకు మనంగా తెలుసుకున్నది అనుభవైతే జ్ఞానం. భక్తి యోగం వల్ల తమో గుణం క్షీణిస్తుంది, రజోగుణం అభివృద్ధి చెందుతుంది. భక్తి యోగం వల్ల ఏమైతుంది? తమో గుణము తగ్గిపోతుంది, కానీ రజోగుణం ఎక్కువ అవుతుంది అన్నట్టు. అంటే ఇంకా ఉమ్, కోరికలే అంటే నా జీవితంలో ఇంకా నేను ఇది సాధించాలి, నేను అది సాధించాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కోరికలు. అక్కడ సోమరిపోతనం అనేది తగ్గుతూ ఇంకా ఆ ఏదైతే మనం కోరుకుంటున్నామో దానికోసం కృషి చేస్తాము. కర్మయోగం వల్ల రజోగుణం క్షీణిస్తుంది. అంటే ఎప్పుడైతే మళ్ళీ నువ్వు నిష్కామ కర్మలు చేయడం మొదలు పెడతావో అప్పుడు నీ లోపల ఆ కోరికలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. సత్వగుణం అభివృద్ధి చెందుతుంది, రజోగుణం క్షీణించి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. జ్ఞానయోగం వల్ల సత్వగుణం ప్రధానమవుతూ నిర్గుణత్వం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా మనం జ్ఞానాన్ని వింటూ తెలుసుకుంటూ దాన్ని ఇతరులకు చెబుతూ అంటే ఇదన్నీ జ్ఞానయోగం వల్ల ఏం జరుగుతుంది? ఈ సత్వగుణము మనలో పెంపొందింపబడి ఇంకా నిర్గుణత్వంలోకి వెళ్తామన్నట్టు. ధ్యాన యోగం వల్ల ఒకానొక సత్వగుణ ప్రధాని మరింత త్వరితంగా శుద్ధ సత్వుడు మరి నిర్గుణుడు అవుతాడు. అంటే ఇప్పుడు జ్ఞానయోగం వల్ల కూడా నిర్గుణత్వంలోకి వెళ్తున్నాము, కానీ ఇంకా ధ్యానయోగం కూడా చేసినప్పుడు ఇంకా తొందరగా నిర్గుణత్వంలోకి వెళ్తాం, నిర్గుణుడిగా మారుతాం, శుద్ధ సత్వుడుగా మారుతాము. అంటే ఏం చేయాలి మనము? కర్మయోగము, నిష్కామ కర్మలు చేస్తూ జ్ఞానయోగంలో ఉంటూ ధ్యాన యోగం చేసినప్పుడు మన మనల్ని మనము ముందుకు తీసుకెళ్ళగలము, అప్పుడు మనం నిర్గుణత్వంలోకి వెళ్తాం. కనుక భక్తి యోగం ప్రాథమిక విద్యార్థులకు అంటే ఆత్మపరంగా శైశవ దశ, బాల్యావస్థ ఈ 2 దశల్లోనూ ఉన్న వారికి మాత్రమే భక్తి యోగం అనేది వర్తిస్తుంది.
అంటే స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు. శైశవ, బాల్య 2 దశల్లో కూడా మనకు తెలిసిందేంటి? భగవంతుడంటే ఇలా ఉంటారు. ఇలా భగవంతుని ఇలా పూజిస్తే మంచిది. అంటే మనకు పూజారులు చెప్పడము, వినడం అంటే అది కూడా మంచిదే. కానీ దాని ద్వారా ఇంకా ఒక ఆ స్థితిని దాటేసాం. ఆ స్టేజ్ దాటి మళ్ళీ ముందుకొచ్చాము. ముందుకొచ్చినప్పుడు ఏంటి? కర్మయోగం. కర్మయోగం మాధ్యమిక విద్యార్థులకంటే ఆత్మపరంగా యువావస్థలో ఉన్నవారికి. అంటే ఇప్పుడు మన వయస్సులో ఆహ్, ఇప్పుడు యుక్త వయసుకొచ్చారని చెప్పుకుంటాం కదా! అదే విధంగా మన ఆత్మ కూడా యుక్త వయసుకొచ్చినప్పుడు మనం ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. జ్ఞానయోగం అంటే ఇంకా ఆత్మపరంగా వృద్ధావస్థలో మరి ఆత్మపరంగా ఇంకా ఎదుగుతూ ఉంటాం. ఏంటి? ఆహ్, యవ్వనం నుంచి ప్రౌఢాత్మ. ప్రౌఢాత్మగా మారుతాం గదా! మనం మన శరీరము యవ్వనం నుంచి ప్రౌఢానికొస్తుంది. ఆ దశలో ఏం చేయాలి మరి జ్ఞానయోగాన్ని పట్టుకోవాలి. జ్ఞానయోగాన్ని పట్టుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా మనకు ఆహ్, ధ్యాన యోగం గూడా అవలంబించాలి. ఇవి 2 గూడా పాటించాలి. వృద్ధాత్మలో ఇవి 2 పాటించాలి. అంటే వృద్ధుడిగా మారిన కొద్దీ నీ లోపల కోరికలు క్షీణిస్తాయి. అప్పుడేంటి ఎంతసేపు అంటే ఎక్కువగా నీకు నువ్వు గడపడానికి ఒంటరిగా అదే విధంగా అంటే నీకు భగవంతునితో అనుసంధానం అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు మరేం జేయాలి? జ్ఞానయోగాన్ని ఆచరించాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ, వింటూ మళ్ళీ దాన్ని ఇతరులకు చెప్పడము చేయాలి. అదే విధంగా ధ్యానం జేస్తూ ప్రతిరోజు గూడా ఇవి జేసినట్టయితే ఇంకా త్వరగా నువ్వు ముక్తిని సాధిస్తావు. చివరి అధ్యాయమే ధ్యాన యోగం. ధ్యానం వల్లనే అనుభవ జ్ఞానం వల్లనే ముక్తి. అంటే ధ్యానం వల్లనే నువ్వు ఏదైతే అనుభవాన్ని పొందుతావో, ఆ అనుభవమే నీకు ముక్తినిస్తుంది అని చెప్తుంది. మూఢ భక్తి, సద్యోభక్తి. భక్తి అనేది 2 దశలలో వస్తుంది. ఒకటి జీవాత్మ యొక్క శైశవ దశలో. రెండోసారి జీవాత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశగా. అంటే 2 దశల్లో భక్తొస్తుంది. ఎప్పుడు అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం గదా! జీవాత్మ యొక్క శైశవ దశ. అంటే ఇప్పుడు ఈ జన్మ ఒకటే గాదు. మన జీవాత్మ ఫస్ట్ జన్మలు తీసుకుంటూ వస్తున్నప్పుడు శైశవ దశలో ఉంటుందన్నట్టు. ఇంకా మరి రెండోసారి ఏంటి అంటే, ఈ జీవాత్మ అనేక జన్మలు తీసుకుంది. అనేక జన్మలు తీసుకొని ఆఖరి అంటే పరిణామ క్రమంలో ఇంకా ఆ జనన మరణ చక్రాల్లో ఇరుక్కొని పుడుతూ చస్తూ తను జ్ఞానాన్ని పొందుతుంది గదా! అప్పుడు అంతిమ దశలో గూడా భక్తి అనేది వస్తుంది. అంటే ప్రాథమిక దశలోని విద్యార్థులకు మూఢ భక్తి తప్పనిసరి. మరి శైశవాత్మగా ఉన్నప్పుడేంటి మూఢభక్తి అంటే దేవుడెక్కడో ఉన్నాడు అనుకోవడం. అంటే దేవుడు అంటే ఇప్పుడు రాముడు, కృష్ణుడు, జీసస్, అంటే అల్లా ఇవన్నీ జెప్తారు. కానీ అక్కడేంటి దేవుడు పైన లోకాల్లో ఉంటాడు అని అనుకుంటాడు. అంటే ఇట్లా రామకోటి రాయడం, వ్రతాలు చేయడము, పూజలు, ప్రార్థనలు ఇవన్నీ జేస్తూ ఉంటారు. అదే విధంగా అభిషేకాలు, అర్చనలు, తద్దినాలు పెట్టడము, ప్రదక్షిణలు, తీర్థయాత్రలు ఇవన్నీ శైశవ దశలో తమ గుణాన్ని తీసివేసే చర్యలే. ఇవన్నీ గూడా ఆత్మ యొక్క నిజానికి జెప్పాలంటే ఆత్మ యొక్క శైశవ దశలోని తమో గుణాన్ని తీసివేసే చర్యలే. కానీ సద్యోముక్తిదాయకాలు ఎంత మాత్రం కావు. అంటే మన ఆత్మ పరిణితి చెందించే అంశాలైతే కావివి. శైశవ దశలో సద్యోభక్తి అన్నదే అనవసరం. తమోగుణ ప్రధానులకు పైవన్నీ తప్పనిసరి. అంటే అప్పుడేం జేస్తాము అక్కడ మనకు ఆత్మ అంటే తెలియదు. ఆత్మ పరిణితి చెందించుకోవాలని తెలియదు. ఆత్మ ఎదుగుదలకి మనం ప్రయత్నం ఏది తెలియదప్పుడు. శైశవ దశలో ఏమీ తెలియదు. ఏంటి అప్పుడు మూఢ భక్తిలో ఉంటాం మనం. ఇంకా మళ్ళీ ఈ తమోగుణాన్ని వదిలించుకొని రజోగుణంలో ప్రవేశిస్తాం గదా! అప్పుడు ఏంటి అంటే తమోగుణంలో ఉన్నవాళ్ళు బుద్ధి వికసించని వారు. అయితే బుద్ధిజీవులంటే ఆత్మపరంగా శైశవ దశ దాటిన వారు. ఇంకా హ్మ్. అలా ఈ శైశవ దశను దాటారు. దాటిన తర్వాత గూడా మళ్ళీ వీళ్ళు ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారనుకోండి. అంటే మళ్ళీ అప్పుడు గూడా ఈ మూఢ భక్తిలోనే ఉన్నారనుకోండి. అప్పుడు భక్తి రోగులు అంటారు. కానీ భక్తి యోగులు అనరు. అంటే మరి మనము తెలుసుకుంటూ ఉన్న కొద్దీ ఏంటి దేవుడు ఎక్కడో ఇప్పుడేం తెలుసుకున్నాం దేవుడు అంతటా ఉన్నాడు అనేది తెలుసుకున్నాం. అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని తెలుసుకున్నాము. జీవాత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశగా వచ్చే భక్తి సద్యోభక్తి.
అంటే ఇంకా ఈ జీవాత్మ జన్మలు తీసుకుంటూ పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా అంతిమ దశలో ఏం జరుగుతుంది? సద్యోభక్తి అనేది వస్తుంది. సద్యోభక్తి అంటే సకల ప్రాణికోటిని తనను కూడి భగవంతుడిగా గ్రహించి అందరి పట్ల అన్నిటి పట్ల సదా ఆదర గౌరవ భావంలో ఉండడము. అంటే అప్పుడు ఏంటి? ఉన్నదంతా ఈ అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికోటిలో కూడా ఆ భగవంతుడి యొక్క అంశనే అని గ్రహిస్తాము. అంటే మనతో సహా మనలో ఉన్నది కూడా ఆ భగవంతుడి స్వరూపమే. అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికోటిలో భగవంతుడి స్వరూపమే ఉంది. అప్పుడేంటి? అన్నిటి పట్ల గౌరవ భావంతో ఉంటాము. కర్మకాండలు అంటే కర్మకాండలు అంటే రిచువల్స్ అంటే అది స్పిరిచువాలిటీ కాదు. అది కర్మకాండలు అనేవి ఒకంత తెలివి వస్తూనే వదిలిపెట్టాలి. అంటే ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటామో, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉన్నామో దాన్ని వదిలేసేయాలి. కర్మకాండల్ని కూడా వదిలేయమని చెప్తున్నారు. విగ్రహారాధన ఎలాగైతే వద్దు అంటున్నారో, అంటే దానికి కారణం చెప్తారు. అదే విధంగా కర్మకాండల్ని కూడా వదిలేయాలి. బొత్తిగా తెలివిహీనులకు మాత్రమే అవి ఒకంత ఓకే. అంటే తెలివి లేని వాళ్ళకు, బొత్తిగా తెలివిహీనులకు మాత్రమే ఆ కర్మకాండలు కూడా పనికొస్తాయి. అయితే ఒకింత తెలివి వస్తూనే ఆ తెలివి పదును పెట్టడానికి, దానిని అభివృద్ధి చేయడానికి ధ్యాన, జ్ఞాన యోగాలే శరణ్యం. ధ్యాన యోగం, జ్ఞాన యోగం అన్నవే సద్యోభక్తికి దారి తీస్తాయి. అంటే ఎప్పుడైతే మరి మనం తెలుసుకుంటున్నామో, మరి మన లోపల ఆహ్, తెలివొచ్చింది. ఇప్పుడేంటి? నేను అంటే ఈ శరీరం ఒకటే కాదు, ఆత్మ. నేను ఆత్మ అని తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పుడు మరి ఇంకా తెలివికి పదును పెట్టాలి. అంటే మరి అలాగే నువ్వు ఆత్మవైనప్పుడు నీ ఎదుటివాడిలో ఉన్నది కూడా ఆత్మనే. ప్రతి ప్రాణిలో, ప్రతి ఈ సృష్టిలో ప్రతి దానిలో ఉన్నది కూడా ఆత్మనే అని తెలుసుకున్నాను. ఇంకా దాన్ని అభివృద్ధి చెందించాలి. అభివృద్ధి చెందించాలంటే ధ్యానం చేయాలి. ధ్యాన యోగము, జ్ఞాన యోగమే శరణ్యము. ధ్యాన యోగము, జ్ఞాన యోగం ద్వారానే సద్యోభక్తికి దారి తీస్తాయి. అంటే అప్పుడే మనము అందరిని కూడా సమంగా ప్రేమించగలుగుతాము. భక్తి యోగం. యోగం అంటే ఏదేని సాధన. వాస్తవానికి భక్తి యోగం అన్నది లేనే లేదు. భక్తి అనేది ఓ సాధన విషయం కాదు. భక్తి ఒక సిద్ధ స్థితి. అంటే యోగం అంటేనే మనం ఏదైనా సాధన చేస్తాం చూడండి. యోగా చేయాలంటే ఆసనాలు వేయడము, ప్రాణాయామం అంటే శ్వాసను పీలుస్తూ అంటే ప్రతిదాన్ని కూడా యోగం అంటాము. భక్తి యోగం అన్నప్పుడు వాస్తవానికి భక్తి యోగమే లేదని చెప్తున్నాడు ప్రతిసారి. ఏంటంటే భక్తి అనేది ఒక సాధన విషయం కాదు. ఇది సాధన చేసే పద్ధతి కాదు. అది ఒక సిద్ధ స్థితి. అదొక స్థితి అంతే. కర్మయోగం అన్నది ఉంది. రాజయోగం అన్నది ఉంది. జ్ఞానయోగం అన్నది ఉంది. కానీ భక్తి యోగం అన్నది మాత్రం లేదు. అంటే కర్మయోగం ఉంది, రాజయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. కానీ భక్తి యోగం అన్నది లేదు. కర్మయోగ సాధన చేయాలి. జ్ఞానయోగ సాధన చేయాలి. రాజయోగ సాధన మనం చేయాల్సినవి ఈ మూడే. కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము. అంటే మరి ఎందుకు భక్తి యోగం వద్దు అంటే, ఇప్పుడు భక్తి యోగంలో ఏం జరుగుతుందంటే, ఆ దేవుడు ఉన్నాడు గాని ఎక్కడో ఉన్నాడు అనుకుంటాము. ఆ దేవుడు నేను వేరు వేరు అనుకుంటాం. ఎప్పుడైతే మనము జ్ఞానం తెలుసుకున్నామో నువ్వే దేవుడివి. నీ లోపల ఉన్న ఆ చైతన్యమే నువ్వే దేవుడివి. కాబట్టి నీ ఎదుటి వాడిలో ఉన్నది కూడా దేవుడే అని తెలుసుకుంటున్నాం. అప్పుడు ఇంకా మళ్ళీ భక్తి యోగం అవసరం లేదు కదా! అంటే మళ్ళీ దేవుడు వేరు, నేను వేరు అనే భావన రావద్దు. అందుకే కర్మయోగ సాధనే చెయ్యాలి. జ్ఞానయోగ సాధన, రాజయోగ ఈ మూడియే చెయ్యాలి అని చెప్తున్నాను. ఒకానొక ధ్యానయోగి అయిన తర్వాత, ఒకానొక పరిపక్వ జ్ఞాని అయిన తర్వాత, ఆ సిద్ధ పురుషుడి సహజ మనోస్థితే భక్తి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు. నీ అంతరంగంలో ఏం అంతా చూసుకుంటావు. సృష్టిలో ఉన్నదేంటి అనేది, ఆ బ్రహ్మాండంలో నిండి ఉన్నదంతా గూడా ఒకటే. ఆ పరమాత్మ స్వరూపం అని తెలుసుకుంటావు. మరి అలాంటప్పుడు ఇంక నువ్వు హ్మ్, జ్ఞానిగా మారావు. మారినంక ఇక అతని మనోస్థితి. ఆ సిద్ధ పురుషుడి మనోస్థితే భక్తి. అప్పుడేమైతుంది? భక్తి అంటే అర్థం ఏంటి అంటే ఆ పరమాత్మ యందే లీనమై ఉన్నాము. ఇప్పుడు అనేది తెలుసుకోవాలి. అంటే ఎదురుగా విగ్రహం పెట్టుకొని విగ్రహానికి పూజ చేయడం గాదు. మనం ఆత్మతో అనుసంధానం అవ్వాలి. ధ్యానం ద్వారా ధ్యానం చేస్తూ మన ఆత్మతో అనుసంధానం అవ్వాలి. భక్తి అనేది ఆత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశ యొక్క నిజ స్థితి.
ఇంకా ఇప్పుడు చేస్తూ ఉంటాము. ఈ కోరికలన్నీ విడిచిపెట్టేస్తాము. శారీరానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి అన్నీ విడిచిపెట్టేస్తాము. ఓన్లీ ఆత్మతో అనుసంధానమయ్యి అంటే ఈ బాధ్యతలన్నీ గూడా తీర్చేసుకున్నాము. ఇంకప్పుడేం జేస్తాము వృద్ధాత్మగా ఇప్పుడు వృద్ధ అంటే ముసలివాడిగా అయిపోయిన తర్వాత ఏం జేస్తాం? ఇంకా రోజు మళ్ళీ అంతకుముందు జేసినట్టుగా బిజినెస్ గాని, ఇంటి పనులు గాని జేస్తూ కూర్చోం గదా! అప్పుడింకా మనకు మన ఆత్మతోనే అనుసంధానం అవుతూ ఆహ్, సస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. అంటే నీ లోపల ఉన్నది. ఇప్పుడు నేను నాది అనేది ఉండదన్నట్టు. అప్పుడు ఆ పరమాత్మ గురించే మనము తపిస్తూ ఉంటాము. నేను, నా అన్నది లేని స్థితే నిజమైన స్వస్థితి. అంటే ఇంక నేను అనేది ఉండకూడదు. నాది, నా వాళ్ళు, నా మనసు ఇవన్నీ ఏది ఉండకుండా అంటే నా వస్తువులు ఇవన్నిటిని దాటేసినప్పుడే ఆ నిజమైన స్థితే స్వస్థితి అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వానికి, మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ జూమ్ నిర్వహిస్తున్న తోటి మాస్టర్స్ అందరికీ కూడా సుకన్య మేడంకి, మణిమాల మేడంకి, సంధ్యారాణి మేడంకి నా హృదయపూర్వక ఆత్మప్రణామాలు. వేల వేల కృతజ్ఞతలు. మనకి సద్గురు మూవ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన వంశీ సార్‌కి కూడా వేల వేల కృతజ్ఞతలు.